ఇక పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధ జ్వాలలు గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ను పూర్తిగా కుప్పకూల్చే ప్రమాదకర స్థాయికి చేరాయి. ఓవైపు ఇరాన్పై అమెరికా దళాలు 10వ రోజు కూడా భీకరంగా విరుచుకుపడుతుండగా దానికి ప్రతీకారంగా ఇరాన్ మద్దతు ఉన్న యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు సంచలన ప్రకటన చేశారు. సౌదీ అరేబియాకు చెందిన వాణిజ్య ఇంధన నౌకలపై సముద్ర దిగ్బంధనం బ్లాకేడ్ విధిస్తున్నట్టుగా ప్రకటించారు. ఇన్నాళ్ళు స్టేట్ ఆఫ్ హార్ముజ్ మూతపట్టడంతో సౌదీ అరేబియా తమ ఆయిల్ నౌకలను రెడ్ సీ రూట్ గుండా మళ్లిస్తూ వస్తోంది. ఇప్పుడు హౌతీలు బాబ్ అల్ మందేల్ జలసంధిని మూసివేస్తే ప్రపంచవ్యాప్తంగా కూడా చమురు సరఫరా పూర్తిగా నిలిచిపోయి పెట్రోల్ మంటలు రేగటం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు తమ సైనికుల మరణాలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా సైనికుడిని చంపిన ప్రతిసారి ఇరాన్ దానికి కొన్ని రెట్ల మూల్యం చెల్లించుకుంటుంది అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పశ్చిమాసియా సంక్షోభం ఏ క్షణమైనా పెను విపత్తుగా మారేలా కనిపిస్తోంది. ఇరాన్తో యుద్ధంలో అమెరికా సైన్యం 10వ రాత్రి కూడా క్షిపణుల వర్షం కురిపించింది. అయితే గత శుక్రవారం నుండి ఇప్పటి వరకు 3 అమెరికా సైనికులు మరణించడం, మరో సైనికుడు గల్లంతు కావడంతో ట్రంప్ సర్కార్ ఇరాన్పై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతోంది. తన సోషల్ మీడియా వేదికగా స్పందించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక అమెరికా సైనికుడి ప్రాణానికి ఇరాన్ దానికి కొన్ని రెట్ల మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఈ మేరకు వైట్ హౌస్ సైనికాధిపతులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. దౌత్య చర్చలకు తలుపులు తెరిచేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నప్పటికీ ఇరాన్ తన వైఖరిని మార్చుకోకపోతే శాంతి కుదిరే ప్రసక్తే లేదని యుఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెగేసి చెప్పారు. ఇదే సమయంలో గ్లోబల్ ఎనర్జీ మార్కెట్కు కంటి మీద కునుకు లేకుండా చేసే వార్త యెమెన్ నుండి వెలువడింది. ఇరాన్ మద్దతున్న హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియా ఓడలపై తక్షణమే సముద్ర దిగ్బంధనం విధిస్తున్నట్లు టీవీ ప్రసంగంలో ప్రకటించారు. తమ ఓడరేవులను సౌదీ అరేబియా ముట్టడించినందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని హౌతీ సైనిక ప్రతినిధి యహ్యా సరీ ప్రకటించారు. ఇప్పటి వరకు స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ జలసంధిని ఇరాన్ నిర్బంధించడంతో సౌదీ అరేబియా తమ ముడిచమురును పైప్లైన్ ద్వారా ఎర్ర సముద్రానికి తరలించి అక్కడ ఉన్న బాబ్ అల్ మందేబ్ జలసంధి గుండా ప్రపంచ దేశాలకు సరఫరా చేసేది. ఇప్పుడు ఆ మార్గాన్ని కూడా హౌతీలు మూసివేస్తే సౌదీ ఆయిల్ ఎగుమతులు పూర్తిగా స్తంభించిపోనున్నాయి. మరోవైపు ఇరాన్ తన పొరుగున ఉన్న కువైట్, బహ్రెయిన్లపై డ్రోన్లతో దాడులు కొనసాగిస్తూనే ఉంది. శాంతి స్థాపన కోసం ఖతార్, పాకిస్తాన్ వంటి మధ్యవర్తులు టెహ్రాన్కు కొన్ని ప్రతిపాదనలు పంపినప్పటికీ క్షేత్రస్థాయిలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం లేదు. ఇప్పటికే దాడుల్లో 50 మందికి పైగా ఇరాన్ పౌరులు ప్రాణాలు కోల్పోగా అమెరికా రక్షణ శాఖ మరిన్ని ఫైటర్ జెట్లను మిడిల్ ఈస్ట్కు తరలిస్తోంది. ఇటు హార్ముజ్ జలసంధి, అటు బాబ్ అల్ మందేబ్ జలసంధి రెండూ ఒకేసారి మూతపడితే ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రస్థాయికి చేరి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.